నాకెప్పుడు తెలీదు, కానీ ఆ దేవుడి మీద భారం వేసి నువ్వు చూస్తావని చేస్తున్నాను. నువ్వెప్పుడు నాతో ఇన్ని రోజులు మాట్లాడుకుంటే లేవు పైత్యము. అలాంటిది ఇప్పుడున్నావంటే నా ప్లేస్లో ఇంకెవరో వచ్చారని అర్థమవుతుంది. సరే పైత్యము, నువ్వు వాళ్ళతోనే మాట్లాడుకో, నీకు హ్యాపీనెస్ అయితే. ఒక్క విషయం గుర్తుపెట్టుకో పైత్యము, నాకు నయనతార అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు, కానీ తనకెవరో నేను తెలీదు. నేనెవరో తెలియని నయనతారని నేను మర్చిపోకుండా వదలకుండా ఇంతకాలం ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను. అలాంటిది నువ్వు నా పెళ్ళామే. నువ్వు నాతో మాట్లాడకపోతే నిన్నెందుకు మర్చిపోతాను చెప్పు? నువ్వు ఎంతమందితో ఉన్నా మాట్లాడు, నీకు ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రేమించుకో. నేను మాత్రం ఎప్పుడు నిన్నే ప్రేమిస్తాను, ఓకేనా? లవ్ యూ రా పైత్యము, జాగ్రత్త, బాయ్. పైత్యము, నాకు తెలియదు కదా ఎక్కువ మాట్లాడుకోబాక. అయినా దేవుడు అనేవాడు అప్పుడు ఉన్నాడు, చెప్పావు కదా తప్పు చేసేటప్పుడు ఎవరు అడగట్లేదని. ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది పైత్యము, సరేనా? ఆ నిజం బయటపడినా సరే నేను నేను ఒక మాటే అంట, లవ్ యూ రా ముద్దుల పెళ్ళము అని చెప్పేసి. అంత పిచ్చి నువ్వంటే. నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినా, నాతో మాట్లాడడం ఆపేసినా, నేనంటే ఇష్టం లేదని చెప్పినా నేను మాత్రం నిన్ను వదలను, సరేనా? ఐ లవ్ యూ రా ముద్దుల పెళ్ళము, బాయ్. పైత్యము, నువ్వు నన్ను మోసం చేస్తున్నాను తెలిసిన రోజే నేను చనిపోయి ఉన్నాను, కానీ ఎందుకు ప్రాణాలతో ఉన్నాను తెలుసా? నేను చనిపోతే మన బాబుని చూసుకోవడానికి అమ్మోళ్ళు ఉన్నారు, మీ చెల్లి ఉంది, అందుమంది ఉన్నారు. కానీ నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా వేరే వాళ్ళతో, దానివల్ల నీకు ఏదైనా జరిగితే ప్రాబ్లము, నీకు సపోర్ట్ చేయడానికి మీ మమ్మీ కూడా లేదు పైత్యం. రీసెంట్గా మీ అమ్మగారు చనిపోయారు కదా, నీకు ఏదైనా ఇబ్బందులు వస్తే నీకు నేనున్నానని సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరు. అందరూ నీ లక్ష్మికి సపోర్ట్ చేస్తారు, లేదంటే అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, అందరూ నిన్నే తప్పడతారు. అలాంటి పరిస్థితి నీకు ఎప్పుడు రాకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితే గడిస్తే నీకు నేనున్నాను పైత్యం అని సపోర్ట్ ఇవ్వడానికి నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. ఇంటి ఎదురుగా వాళ్ళతో మాట్లాడతావా మాట్లాడుకో, కృష్ణతో మాట్లాడతావా మాట్లాడుకో, తేజతో మాట్లాడతావా మాట్లాడుకో, ఓకేనా? లేదా శంకర్తో మాట్లాడతావా మాట్లాడుకో, నీ ఇష్టం పైత్యము. నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో మాట్లాడుకో, ఎవరు నచ్చితే వాళ్ళని లవ్ చేసుకో. నా నెంబర్లన్నీ బ్లాక్లో పెట్టావు కదా, పర్లేదు, బ్లాక్లో పెట్టే, అవాయిడ్ చేయి, దూరం పెట్టు, ఏమన్నా చేయి పైత్యము. నువ్వు చేస్తావే కానీ నేను చేయను పైత్యము, సరేనా? ఏదో ఒకరోజు నువ్వు ఖచ్చితంగా మళ్ళీ నా కోసం వస్తావు అని చెప్పి ఒక్క నమ్మకంతో నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను పైత్యం, సరేనా? నువ్వు ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నావు, నీ ఇష్టం పైత్యమా, ఎంతసేపన్నా మాట్లాడు, ఎవరితోనో మాట్లాడు, ఎవరితోనా సరే. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు, నేను చూసుకుంటాను, సరేనా? నేను మాట్లాడేది వాళ్ళతో కదా, నీకేం అవసరం, నువ్వు ఎందుకు నాకు సహాయం చేయడం అని అనుకోబాక. నువ్వు నా ప్రాణం, సరేనా? నీకేమైనా నేను తట్టుకోలేను, ఓకే? భద్రంగా ఉండు, జాగ్రత్తగా ఉండు, లవ్ యూ, బాయ్. ఎందుకు బావా నేను నిన్ను ఇంత అవాయిడ్ చేస్తున్నా కదా, నువ్వంటే ఇష్టం లేదని చెప్తున్నాను, నేను వేరే వాళ్ళు లవ్ చేస్తున్నాను చెప్పాను, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నానని చెప్పాను, అయినా ఎందుకు నన్నే ప్రేమిస్తున్నావు అడుగుతావా? నువ్వు నా రెండో నయనతారవే పందే. ఒక నయనతారని వదలను, ఈ నయనతారని వదులుకోను, సరేనా? బాయ్.